ఒక విచిత్ర రక్తపు చుక్క అనుకోకుండా షెరీఫ్ కన్నులోకి పడిపోయింది. అప్పటి నుండి అతని వ్యక్తిత్వం మరియు శరీరం పూర్తిగా మారిపోయాయి. అతను ఎప్పుడూ నేరాన్ని ద్వేషించేవాడు. తన దళాన్ని ఖచ్చితంగా చట్టాన్ని పాటించమని నియమించేవాడు. ఇన్ఫెక్షన్ తరువాత అతను కర్ర లేకుండా నడవగలడు. అతనిని మరింత షాక్ చేసిన విషయం, అతని శక్తితో ఐరన్ చైర్ను సులభంగా వంచగలడు. ఆ రాత్రి ఇంటికి వెళ్తున్నప్పుడు షెరీఫ్ ఒక మనిషిని చూశాడు. ఆ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపిస్తూ తక్షణమే ట్రక్తో వెళ్లిపోయాడు. షెరీఫ్కు ఏదో తప్పుందని అనిపించి నిశ్శబ్దంగా అతన్ని అనుసరించాడు. అతను ఆ వ్యక్తి ఒక సందులో ఆపి మాన్హోల్ కవర్ లిఫ్ట్ చేసి వెళ్లాడు. షెరీఫ్ తన గన్ తీసి జాగ్రత్తగా వెనక వెళ్లాడు. అతనికి ఒక టబ్లో ఒక మహిళ యొక్క శవం కనిపించింది. ఆ మనిషి దానిని ధ్వంసం చేయడానికి బలమైన యాసిడ్ వాడబోతున్నాడు. షెరీఫ్ ఇది చూసినప్పుడు తన నియంత్రణ కోల్పోయాడు. తను కేవలం క్లీనర్ అని, చంపింది వేరే వాడని చెప్పినా షెరీఫ్ ఇంకా కోపంతో ఉండి దగ్గరికి వచ్చాడు. అది కేవలం ఒక ప్రమాదకర అరెస్ట్ మాత్రమే అనిపించింది. ఆ తర్వాత అతను బార్కి వెళ్లి ముందు రాత్రి క్లీనర్ చెప్పిన లెదర్ జాకెట్ ఉన్న వ్యక్తిని చూశాడు. ఎవరూ ఊహించలేదు. శాంతిగా ఉన్న షెరీఫ్ అకస్మాత్తుగా మార్చిపోయాడు. అతను తన భారీ శక్తితో దొంగలను ఓడించాడు. ఆ తర్వాత లెదర్ జాకెట్ ఉన్న వ్యక్తిని పట్టుకుని అతన్ని కొట్టాడు. చివరకు అతనికి నిజం తెలిసింది. ఒక ప్లాస్టిక్ శస్త్రచికిత్స నిపుణుడు మాఫియాకి ముఖాలను మారుస్తున్నాడా మరియు శవాలను తొలగించడానికి ఆ లెదర్ జాకెట్ వాళ్లను ఉపయోగిస్తున్నాడు. షెరీఫ్ అతన్ని ట్రంక్లో పెట్టి ఆ ప్లాస్టిక్ సర్జన్ యొక్క క్లినిక్ వెళ్లాడు. షెరీఫ్ సర్జన్ స్టేషన్ కి తీసుకువచ్చి చట్టం ప్రకారం శిక్ష వేయబోతున్నప్పుడు ఆశ్చర్యంగా సర్జన్ తన ఏర్పాట్లను ఉపయోగించి తప్పించుకున్నాడు. అతను శిక్షను తప్పించుకోవటం మాత్రమే కాక మేయర్ పార్టీకి కూడా బహిరంగంగానే హాజరయ్యాడు. సర్జన్ బాత్రూంకి వెళ్లిన సమయాన్ని చూసి షెరీఫ్ నిశ్శబ్దంగా అనుసరించాడు. అతను ఆ సర్జన్ను తన సొంత విధానంలో శిక్ష వేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకు సర్జన్, మీరు చట్టాన్ని పాటించాలి. నేను చట్టం, నేను న్యాయాధిపతి, జ్యూరీ మరియు అమల్ పరిహారకుడిని.